మన భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఒడిశా రాష్ట్రంలో ఉన్న కోనార్క్ సూర్య దేవాలయాన్ని ఈ వీడియోలో చూద్దాం. పూరి నుండి కోనార్క్ 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పూరి బస్టాండ్ నుండి కోనార్క్కు బస్సులు అందుబాటులో ఉంటాయి. ఛార్జీ ఒక్కొక్కరికి 50 రూపాయలు వసూలు చేస్తారు. ప్రయాణంలో అందమైన రిసార్ట్స్, కుషభద్రి నది బంగాళాఖాతంలో కలిసే చంద్రబాగ్ బీచ్ను చూడొచ్చు. చంద్రబాగ్ బీచ్ నుండి కోనార్క్ 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒడిశా రాష్ట్రంలో మొదటి సూర్యకిరణాలు పడే ప్రాంతంగా కోనార్క్ ప్రసిద్ధి చెందింది. అందుకే కోనార్క్లో సూర్య దేవాలయాన్ని నిర్మించారని చెబుతారు. కోనార్క్ దేవాలయానికి వెళ్లి దారిలో అనేక రకాలైనటువంటి షాప్స్ ఉంటాయి. ప్రవేశ ద్వారం దాటగానే కోనార్క్ దేవాలయం కనపడుతుంది. అద్భుతం! కోనార్క్ దేవాలయాన్ని పూర్తిగా చూద్దాం. ప్రవేశ రుసుము ఇండియన్ సిటిజన్స్ కు 40 రూపాయలు, ఫారినర్స్ కు 600 రూపాయలు వసూలు చేస్తారు. కోనార్క్ అనే పదం 2 పదాల నుండి వచ్చింది. కోన అంటే మూల అని, ఆర్క్ అంటే సూర్యుడు అని అర్థం. ఈ రెండు కలిపి కోనార్క్ అనే పేరు వచ్చింది. పూరికి ఈశాన్య దిక్కులో కోనార్క్ దేవాలయం ఉంటుంది. ఈ దేవాలయంలో ఎటువంటి పూజలు నిర్వహింపబడవు. కోనార్క్ సూర్య దేవాలయాన్ని 1984లో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించబడింది. ఒడిశా రాష్ట్రంలోని 4 క్షేత్రాలు ప్రసిద్ధి చెందినవి. పురిలో ఉన్న శంఖ క్షేత్రం, భువనేశ్వర్లో ఉన్న చక్ర క్షేత్రం, జాజ్పూర్ లో ఉన్న గదా క్షేత్రం, కోనార్క్ లో ఉన్నది ఈ పద్మ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. తూర్పు గంగా రాజవంశానికి చెందిన నరసింహదేవ 1238లో ప్రారంభించి 1250లో ఈ దేవాలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. 1200 మంది శిల్పులు 12 ఏళ్ల పాటు శ్రమించి అద్భుతమైన ఈ ఆలయాన్ని నిర్మించారు. 230 అడుగుల ఎత్తుగల ఈ ఆలయం 26.2 ఎకరాలలో విస్తరించి ఉన్నది. ఈ ఆలయ నిర్మాణానికి పౌరాణిక కథ కూడా ఒకటి ప్రచారంలో ఉన్నది. ఈ ప్రదేశాన్ని మైత్రేయ వనమని అందురు. ఉత్కలంలో ఇదే పద్మక్షేత్రం. సూర్య భగవానుడికి ఇక్కడనే ఉపాసన జరిగేది. శ్రీకృష్ణుని కుమారుడుగు సాంబుడు ఒకనాడు నీళ్లరేవులో అభ్యంగన స్నానం చేస్తున్న స్త్రీలను చూశాడని తండ్రి అతడిని శాపించాడని అంటారు. తండ్రి శాపం వల్ల సాంబుడు కుష్ఠరోగి పీడితుడై ఈ మైత్రేయ వనంలోని చంద్రభాగ తీరాన సూర్యారాధన చేసి రోగ విముక్తుడయ్యారని, ఆ పవిత్రతను బట్టి సాంబుడు సూర్య ప్రతిమను స్థాపించి ఈ మందిరాన్ని కట్టించారని చెబుతారు. పద్మపురాణం ప్రకారం మరో కథనం కూడా ప్రచారంలో ఉన్నది. స్వయంగా సూర్య భగవానుడి ఇచ్చట తపస్సు చేశారని, అందుకే ఈ మందిరానికి పవిత్రత కలిగిందని చెబుతారు. దేవాలయానికి ఎదురుగ్గా స్వతంత్ర పీఠం మీద నిర్మించిన ఈ మందిరానికి నాట్య మందిరం అని పేరు. ప్రధాన దేవాలయాన్ని ఇప్పుడు చూద్దాం.
ఈ ఆలయాన్ని సూర్య భగవానుడి రథం ఆకారంలో నిర్మించారు. ఈ రథానికి 24 చక్రాలు ఉన్నాయి. 7 గుర్రాలు లాగుతున్నట్లుగా కనిపిస్తాయి. 7 గుర్రాలు వారంలోని 7 రోజులను, 24 చక్రాలు రోజులోని 24 గంటలను సూచిస్తాయని అంటారు. ఈ చక్రంపై పడే సూర్యకిరణాలను బట్టి సమయం తెలుసుకోవచ్చని అంటారు. గర్భగుడి పైభాగంలో 52 టన్నుల బరువైన అయస్కాంతాన్ని అమర్చి విగ్రహాన్ని ఇనుముతో తయారు చేశారని చెబుతారు. దీని ప్రభావం వలన గాలిలో విగ్రహం తేలియాడుతూ ఉండేది. విగ్రహం గాలిలో తేలియాడుతూ ఉన్నట్లు నిర్మించడమే కాకుండా సూర్యోదయపు తొలి కిరణాలు విగ్రహం పైన పడేలా 975 ఏళ్ల క్రితమే అద్భుతమైన శిలాకళ నైపుణ్యంతో ఈ ఆలయాన్ని నిర్మించడం విశేషం. రథం ఆకారంలో గల ఈ ఆలయంలోని సూర్య భగవానుణ్ణి 7 బలమైన గుర్రాలు 12 జతల చక్రాలతో లాగుచున్నట్లుగా నిర్మించారు. వీటితో పాటు ఈ ఆలయంలో ఎక్కడ చూసినా శృంగార శిల్పాలు ఎక్కువగా కనపడుతుంటాయి. పదేదో శతాబ్దంలో ఆక్రమణదారులు ఈ ఆలయాన్ని దోచుకోవడంతో సూర్య భగవాన్ని విగ్రహాన్ని పూజారులు భద్రంగా పూరి దేవాలయంలో భద్రపరిచారు. యంత్రాలు, సాంకేతిక నైపుణ్యాలు అంతగా లేని 975 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఆలయం కనులకు కనువిందు చేస్తుంది. మట్టి పైన లేదా కొయ్య పైన చెక్కినంత సులభంగా రాళ్ల పైన అద్భుత శిల్పాలను సృష్టించిన నాటి శిల్పులకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే మరి. డిసెంబర్ నెలలో కోనార్క్ డ్యాన్స్ ఫెస్టివల్ పేరిట వార్షిక నృత్యోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాన్ని చూడ్డానికి దేశ విదేశాల నుంచి పర్యాటకులు విశేషంగా తరలివస్తుంటారు. అద్భుతమైన కళాశిల నైపుణ్యానికి తోడు 975 ఏళ్ల క్రితమే సైన్స్ టెక్నాలజీని జోడించి నిర్మించిన ఈ శిలా కళాఖండాన్ని తప్పక మీరు సందర్శించగలరు.